కాకినాడలో వెళ్తుంటే ఒక 13 ఏళ్ల కుర్రోడు 5,000 రూపాయలు తీసుకొచ్చి, చొక్కా కూడా లేదు, 5,000 రూపాయలు తీసుకొచ్చి అది అన్నకు పంపించని ఇచ్చాడు. నాకు గుర్తింపు కూడా కోరుకోలేదు, నా కన్నీళ్ళు వచ్చేసింది. మన ఎవరో మనీ ఆర్డర్ 200 రూపాయలు పంపించారు 4 నెలల క్రితం. ఒక పెద్ద ఆవిడ ప్రతి నెల 15,000 ఎంత పాప ఆవిడ హస్బెండ్ చనిపోతే 5,000 రూపాయలు జనసేనకి పంపిస్తారు. పార్టీ నడుస్తుంది, ప్రజా బలం మీద నడుస్తుంది. రోడ్డు మీదకి వచ్చినప్పుడు అర్ధరాత్రి ఎంత పెద్ద వయసున్న వృద్ధులు పెద్దలు అందరూ రోడ్డు మీదకి వచ్చి వర్షం అంత హోరున వర్షం పడతా ఉంటాయి. నిలబడిన విధానం నాకు కళ్ళు చెమర్చేసి, కానీ వీళ్ళకి కాకపోతే ఇంకెవరి కోసం బతుకుతాం అనిపించింది. వ్యక్తులకు అభిమానులు అధికమైనప్పుడు ఆయా వ్యక్తులు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం అనేది సహజంగానే జరుగుతూనే ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ మరియు చిరంజీవి ఈ తరహాలోనే రాజకీయ పార్టీలను స్థాపించారు. అయితే రాజకీయ పార్టీలు పెట్టడం కేవలం అభిమానుల్ని ఆధారంగా చేసుకుని మాత్రమే కాదు, ఆయా వ్యక్తులకు ప్రభుత్వాల మీద అసంతృప్తి, పేదవాడి మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద ఉన్న నమ్మకం, మంచి చేయాలి అనే ఆలోచన, ఇలా అనేక అంశాలు రాజకీయ పార్టీల ఏర్పాటుకు దారితీస్తాయి. అయితే ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రతి రాజకీయ పార్టీ తన లక్ష్యాలను సాధించకపోవచ్చు, కానీ ఏదో విధంగా ప్రజాక్షేత్రంలో తన వంతు పాత్ర పోషించడానికి ఆయా రాజకీయ పార్టీలు కృషి చేస్తూనే ఉంటాయి. కాబట్టి తెలుగు రాజకీయాల్లో తన వంతు మార్పు తీసుకురావడం కోసం కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే 7 మూల సిద్ధాంతాల మీద ఏర్పడ్డ పార్టీ జనసేన పార్టీ. హీరోగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గుర్తింపు ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల ద్వారా సంపాదించిన గుర్తింపుతో రాజకీయాల్లోకి రాణించడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి తనదైన శైలిలో ప్రత్యర్థులతో పోరాడుతున్నారు. కాబట్టి సినిమాల్లో అగ్రహీరో స్థానాన్ని వదులుకొని పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు పెట్టారు? అన్న చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారు? రాజకీయంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఎలాంటిది? భవిష్యత్తులో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనే ఈ విషయాల గురించే ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. కనుక వీడియోని ఎండ్ వరకు మిస్ కావద్దు. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరీర్ ఎంత విజయవంతం అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్య చిరంజీవి గారి ద్వారా సినిమాల్లోకి వచ్చినా కూడా పవర్ స్టార్ అనే బిరుదుతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ గారికి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అనేది అందరి నటుల్లాగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం గురించి చాలా మంది చాలాసార్లు పొగుడుతూ మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యల మీద ప్రభుత్వాల స్పందన, ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారిని తరచుగా ఆలోచింపజేస్తూ ఉండేవి. దాంతో పవన్ కళ్యాణ్ గారిలో సామాజిక చైతన్యం బాగా ఉండేది. తరచుగా పేపర్లలో, టీవీల్లో వస్తున్న వార్తలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను మరింత పెంచాయి. దాంతో 2007 అక్టోబర్లో కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దానికి ఆయన సొంత డబ్బు ₹1 కోటి కేటాయించారు. కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయడం దాని ముఖ్య ఉద్దేశం. అలా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పట్ల స్పందించడాన్ని 2007లోనే మొదలుపెట్టారు. 2007లో హైదరాబాద్లోని నంది హిల్స్లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పుడే ఆయన చాలా స్పష్టంగా రాజకీయాలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదు అని తేల్చి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల ఆయనకు ప్రజాసేవ మీద ఉన్న ఆసక్తి గురించి మాత్రం చర్చ మొదలైంది. ఇక రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పిన కొన్ని నెలల్లోనే చిరంజీవి గారు పార్టీ పెట్టే దాని గురించి రాష్ట్రంలో చర్చ మొదలైంది. అలా 2008 ఆగస్టు 26న చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అన్నయ్య చిరంజీవి తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించాల్సి వచ్చింది. దాంతో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పిన కొన్ని నెలల్లోనే అనుకోని పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. అప్పటికే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి యువతలో ఉన్న అభిమానాన్ని గుర్తించి చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అయిన యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ గారిని అధ్యక్షుడిగా నియమించారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా నిర్వహించిన మొట్టమొదటి పదవి యువరాజ్యం అధ్యక్ష పదవి. అలా 2008లోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక ప్రజారాజ్యం పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా పనిచేశారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన కొన్ని నెలల్లోనే 2009లో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్ షోలు నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్నారు. చాలా పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, ప్రభుత్వం అమలు చేయని హామీల మీద,
ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి విచక్షణారహితంగా నక్సలైట్ల మీద జరిపిన కాల్పుల మీద ఇలా ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలను గమనించిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారిలో ఒక రాజకీయ నాయకుడు కనిపించాడు. దానికి తోడు యువతలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అభిమానం ఆయన సభలకు జనాల్ని బాగానే వచ్చేలా చేసింది. దాంతో చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో చాలా కీలకంగా ఎదుగుతారని భావించారు. అయితే 2009లో పవన్ కళ్యాణ్ గారు కోరుకుని ఉంటే ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఖచ్చితంగా దక్కేదే. కానీ ఆయన కేవలం చిరంజీవి గారికి అండగా ఉండడానికి తప్ప రాజకీయాల మీద, రాజకీయ పదవుల మీద ఎలాంటి ఆసక్తి లేదు అని ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. ఇక ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసి అనుకున్నన్ని సీట్లు సాధించకపోయినా పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో గెలుపు ఓటములని ప్రభావితం చేయగలిగేంత స్థాయిలో ఓట్లు మాత్రం తెచ్చుకోగలిగింది. అయితే ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో ఒక కీలక రాజకీయ పార్టీకి ఎదిగింది. చురుకైన రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల మీదే దృష్టి పెట్టారు. అయితే 2011లో కొన్ని కారణాల రీత్యా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. అయితే ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకముందే దాని మీద మీడియాలో అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఆ సమయంలో ఏ కాంగ్రెస్ పార్టీ మీద తాను విమర్శలు చేశాడో అదే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీని విలీనం చేయడం ఇష్టం లేకపోయినా వ్యతిరేకించలేకపోయారు. అనేక చర్చల తర్వాత 2011 ఫిబ్రవరిలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలుపుతున్నట్టు ప్రకటించారు. కానీ అధికారికంగా విలీనం చేసింది మాత్రం 2011 ఆగస్టులో. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అనే ప్రతిపాదన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోరుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆనాడే నామినేటెడ్ పోస్ట్ దక్కి ఉండేది. అలా కాదని చిరంజీవి గారితో విభేదించి ఉన్నా కూడా ఆయన వెంట నడవడానికి చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆనాడు చిరంజీవి గారి నిర్ణయాన్ని గౌరవించి రాజకీయాల నుంచి దూరంగా వెళ్లారు. అయితే రాజకీయాల్లో ప్రజాభిమానం ఉన్న ఏ నాయకుడు రాజకీయాల నుంచి దూరంగా వెళ్లలేడు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అభిమానులు కలిగి ఉండి సమాజ స్పృహ, సమస్యల పట్ల అవగాహన, ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇవన్నీ ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల గురించి ఆలోచించడం మాత్రం ఆపలేదు. అన్నయ్య చిరంజీవి గారు ప్రారంభించిన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పటికీ ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేసిన అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉండడంతో రాజకీయాల్లోకి మళ్లీ రావాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిలో మొదలైంది. ఇక అదే సమయంలో రాష్ట్రంలో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఏమాత్రం ఇష్టపడిన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పలేకపోయారు. ఇక అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమానికి తలవంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చిరంజీవి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలంగాణ ఉద్యమంకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగానే ప్రవర్తించారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయింది. ఒక ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నా వారికి సరైన న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు అనే అభిప్రాయం ఆంధ్ర ప్రాంత నాయకుల నుంచి వినిపించింది. విభజన అశాస్త్రీయం, అన్యాయం అనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారిలో కూడా మొదలైంది. మరోవైపు కేంద్రం 2009 డిసెంబర్లోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ మరో 5 సంవత్సరాల పాటు ఆలస్యం చేసింది. దాంతో ఉద్యమాలు, విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి. 2014 మార్చి 2న పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖను విడుదల చేసి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆ లేఖలో రాష్ట్ర విభజన జరిగిన తీరు తనను కలిచివేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం చేసిందని కూడా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎంతో కలత చెంది రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చిన ఆ లెటర్ రాజకీయంగా చాలా పెద్ద సంచలనం అయ్యింది. ఆయన మీద కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఆంధ్రవాడు ఎవడో పార్టీ పెడుతున్నాడంట అంటూ కేసీఆర్ గారు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా ఆయన పెళ్లిళ్ల గురించి విమర్శించడం మొదలుపెట్టారు. అలా పార్టీ ఏర్పాటు గురించి కేవలం ఒక లేఖ విడుదల చేసిన వెంటనే ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం విమర్శల్ని లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 2014 మార్చి 14న హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో సభ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా మాట్లాడారు. 2 గంటల పాటు సాగిన ఆ రాజకీయ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ఆలోచనలు స్పష్టంగా వివరించారు. అలాగే 2009 నుంచి రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం చేసి ఎందరో విద్యార్థుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణం అయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు జాతీయ సమగ్రతను దెబ్బతీసింది అని, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారు అని 2 ప్రాంతాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఒకవైపు తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూనే
మరోవైపు విభజన జరిగిన తీరును విమర్శించడం ద్వారా 2 రాష్ట్రాల ప్రజల్లో సానుభూతి ఉండేలా చూసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం తప్పులేదు, కానీ విభజించిన తీరు మాత్రం సరిగ్గా లేదు అని కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఆ రోజు ప్రసంగంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదం కూడా ఇచ్చారు. 2014 మార్చి 14న జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు వల్ల తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి తన పార్టీ పేరు జనసేన అని ప్రకటించారు. ఇది సామాన్యుడి సేన, ఇది ప్రతి ఒక్కరి సేన, ఇది మన సేన, ఇది జనసేన అంటూ చాలా ఆవేశంగా పార్టీ పేరును ప్రకటించారు. నిజానికి ఆ సభ ప్రారంభం అవడానికన్నా ముందే, అంటే 2014 మార్చి 10న పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కమిషన్ను కలిసి పార్టీ పేరు రిజిస్టర్ చేయడానికి దరఖాస్తు చేశారు. దాంతో తన పార్టీ పేరు, పార్టీ జెండాని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఏర్పాటు చేసింది కేవలం రాష్ట్ర విభజన మీద ఆవేశంతో మాత్రమే కాదు, తాను చిన్నప్పటి నుంచి సమాజంలో ఎదుర్కొన్న సమస్యలు, తాను అనుభవించిన పరిస్థితులు, తాను గమనించిన సమాజం, చదివిన పుస్తకాలు, దేశం పట్ల ప్రేమ, సమాజం మీద బాధ్యత, ఇలా అనేక విషయాలు తనని రాజకీయాల వైపు నడిపించాయని చెప్పారు. 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో ఆయన మీద వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తూనే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారో పూర్తిగా వివరించారు. ఇదే సభలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేసిన మరో అంశం, నేను అధికారం కోసం రాజకీయాల్లోకి రావడం లేదు, ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పాటు చేస్తున్నప్పుడు చిరంజీవి గారు కేంద్ర టూరిజం మంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వెయిట్ వీడియో లెంత్ని మరింత పెంచకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2ని రేపు రిలీజ్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసే సమయానికెల్లా ఆ పార్ట్ 2 కూడా రిలీజ్ అయిపోతే పార్ట్ 2 వీడియో లింక్ని డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ ఉంచుతాను, మీరు చూడవచ్చు. ఈ పార్ట్ 2లో జనసేన పెట్టాక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి ఎలా మొదటడుగు వేశారు, 2014లో పొత్తెందుకు పెట్టుకున్నారు, ఆ తర్వాత తెలుగుదేశంకి పవన్ కళ్యాణ్కి మధ్య విభేదాలు ఎలా వచ్చాయి, ఇక 2019లో పోటీ చేసిన మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని ఓడిపోయారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎలా టార్గెట్ చేస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలని స్పష్టంగా మాట్లాడబోతున్నాను. ఈ పార్ట్ 2 అనేది పార్ట్ 1ని మించి అద్భుతంగా ఉంటుంది, కనుక అస్సలు మిస్ కాకండి. అండ్ మీకు ఒక ప్రశ్న, జనసేన పార్టీపై మీ అభిప్రాయం ఏమిటి, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో కొంత ఉపయోగపడినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.